ఏబిసిసి టెక్నిక్ అనేది ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అండ్ అసలు ఏంటి ఒక ఆయన పెద్ద ఆయన ఒక విలేకరు అడిగారు, సార్ మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? నా సక్సెస్ తో మా వైఫ్ కి మా పిల్లల కావాలి, నీకు ఎందుకు అన్న. రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ ని ఎలా చూస్ చేసుకోవాలి? తెలుగులో ఒక సామెత ఉంటుంది, చూస్తుండగా సూది జాగా వదలం, చూడకుండా ఏనుగు పోయినా ఊరుకుంటాం. సో ఎలా ఐడెంటిఫై చేయాలి అటువంటి ఒక ఏజెంట్ వెరీ ప్రొఫెషనల్? అక్కడ డబ్బులు పోగొట్టుకుంటే అక్కడే తిప్పుకోవాలి, గుంటూరులో పోగొట్టుకుని ఐదో దొరకవు కదా. అండ్ అలాగే రియల్ ఎస్టేట్ లో కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయంట. సో ఏబిసిసి టెక్నిక్ అనేది ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అండ్ అసలు ఏంటి అనుకుంటా ఏబిసిసి ఏంటి అసలు ఏబిసిసి ఫుల్ ఫామ్? ఇది చెప్పే ముందు ఒక ఆయన పెద్ద ఆయన ఒక విలేకరు అడిగారు, సార్ మీ సక్సెస్ ఫార్ములా ఏంటి అని. నా సక్సెస్ తో మా వైఫ్ కి మా పిల్లల కావాలి, నీకు ఎందుకు అన్నా. లేదు సార్ మీకున్న బ్రాండ్ ఎలా చేసాను, నేను కూడా ఏ క్యూబ్ అని చెప్పాను. అదేంటి సార్ క్యూబులు స్క్వేర్లు చెప్తాను. అడిగావు నువ్వు, చెప్పాల్సింది నేను కదా. ఏంటా ఏ క్యూబ్? అకామిడేట్, అడ్జస్ట్, యాక్సెప్ట్. అకామిడేట్, ఓకే. అడ్జస్ట్, యాక్సెప్ట్. అడ్జస్ట్, యాక్సెప్ట్, ఓకే. అకామిడేట్ ఏంటి అంటే కొన్ని సందర్భంలో మీరు చేసే పనులు ఇతరులకు నచ్చపోవచ్చు, లేదా నేను చేసే పనులు ఇతరులకు నచ్చవచ్చు. కొన్ని సర్వైవ్ అవ్వడానికి కొన్ని అకామిడేట్ చేసుకోవాలి, తప్పదు. మనం బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నాం. సపోజ్ లేకపోతే మీరు ఇంకెవరో మీ సిస్టర్ అవ్వచ్చు, లేదా బయట వాళ్ళు అవ్వచ్చు. కొన్ని గొడవలు వస్తాయి, ఆ గొడవలు పరిష్కరించుకోవాలి, అంతేగాని కొట్లాడకూడదు. సో యాక్సెప్ట్ అంటే, అకామిడేట్ అంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని నొక్కి బెండ్ అయి ఉండాల్సి వస్తుంది. ఫర్దర్ మార్కెట్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఎండి ఏదైనా డబ్బులు అడుగుని ఇద్దరు అనాథం నిలిపారు అనుకోండి, షేర్ వాల్యూ పడిపోద్ది మార్కెట్ లో. మీ ఇంటర్నల్ గా ఉంటే ఇంటర్నల్ పరిష్కరించుకోండి. అందుకని నేను అలాంటి సందర్భాలు చాలా ఫేస్ చేశాను. నాకంటే చిన్న వయసు, నాకంటే పెద్ద వయసు నాకు రిపోర్ట్ చేయమంటే ఈగో ఫీల్ అయ్యేది. మొదటి కంపెనీతో అన్ని కంపెనీలు ఐ వాజ్ హెడింగ్ ది డిపార్ట్మెంట్. మరి అయితే రెండోసారి రాడు గెస్ట్ వచ్చి మాట్లాడే ఆ రిలేషన్ ఉంటే, మీరు కూడా అంతే గెస్ట్ సరిగ్గా మాట్లాడితేనే రెండోసారి పిలుస్తారు. అట్లానే మీరు సర్వీస్ ఇస్తారు, నేను రెండోసారి ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలసీ. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏజెంట్స్ బ్రోకరేజ్ కోసమే లేదా కమిషన్ కోసమే పనిచేస్తారు. వర్డ్ కోసమే అండర్లైన్ చేసుకోండి, విచ్ ఇస్ రాంగ్. దాన్ని ఏం చేయాలి? యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ కస్టమర్ పెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు వచ్చారు ఒక కస్టమర్ ₹1,00,00,000, మీకు అనేకమైన, మీకు ఒక ప్రాపర్టీ మీ పేరుని రావాలనుకుంటే ఒక 10 మందిని మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఎవరు? ఫస్ట్ ఏజెంట్, బిల్డరు, ఇంటీరియర్ డిజైనర్, బ్యాంకు, లాయర్. ఇవన్నీ మీరు యు మే నాట్ హ్యావ్ ది నాలెడ్జ్. యూఆర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లేదా మీడియా యాంకర్, మీకు అంత అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. అన్ని సబ్జెక్ట్స్ లో అవగాహన ఉండాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. మనం హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసినట్టు కమిషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన మెయిన్ కోర్ బిజినెస్ ఏంటి? ప్లాట్ అమ్మి పెట్టడం. ప్లాట్ ప్రాపర్టీ వాళ్ళకి కావాల్సింది బయ్యర్, సెల్లర్ కి అయితే అమ్మి పెట్టడం, బయ్యర్ కి అయితే కొని పెట్టడం. సో ఆ ప్రాసెస్ లో అలైడ్ సర్వీసెస్ అంటారు. ఐటీలో ఐటీఈఎస్ అనేది ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. అట్లా మనం కొన్ని సర్వీసెస్ గైడ్ చేయాలి. సో యూ నెవర్ థింక్ దట్ యూఆర్ అన్ ఏజెంట్. యూ షుడ్ బి లైక్ ఎ బ్రదర్, గైడ్, అడ్వైజర్, మెంటర్. తెలియకే కదా మీకు డబ్బులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నేను నా ట్రైనింగ్ లో రియల్ టాక్స్ ఎన్ని వేల మంది ట్రైనింగ్ చేశాను. చెప్పేది ఫస్ట్ ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ హానెస్టీ, ఇంటిగ్రిటీ, అండ్ బ్రోకరేజ్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీసెస్. బ్రోకరేజ్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీసెస్. ఇట్ షుడ్ నాట్ బి ఎ మేజర్ కన్సర్న్. ఫ్రీగా చేయమని చెప్పట్లే. నువ్వు సర్వీస్ చేసావు, దానికి ప్రతిఫలం, అంతే, ప్రతిఫలం ఆశించాలి. ప్రతిఫలం ఆటోమేటిక్ వస్తుంది, డెఫినెట్లీ. సో అదే విధంగా నేను చాలాసార్లు చెప్పాను, అంటే మనం కస్టమర్ని అర్థం చేసుకుంటే ఏదో మన దగ్గర ఉండే సమయాలు అంటే అది కష్టం. కస్టమర్ రాడు. సో కస్టమర్ తో ర్యాపో బిల్డ్ చేసుకోవాలి. సపరేట్ టాపిక్ మాట్లాడదాం. సో ఇక్కడ ఏం చేయాలంటే, కస్టమర్ ని ఆల్వేస్, ఏబిసిసి అంటే ఏంటంటే జనాలు ఎక్స్పర్ట్ ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఆల్వేస్ బీ క్లోజర్ టు ది కస్టమర్. ఆల్వేస్ బీ క్లోజర్ టు ది కస్టమర్. అప్పుడు హీ విల్ ఓపెన్ అప్. హీ ఆర్ షీ మీ మీద ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి కదండి. మీరు ఏజెంట్ అంటే ఫస్ట్ మన మైండ్ లో వచ్చేదండి, యూఆర్ ఏ చీటర్. ఆబ్వియస్లీ, అంటే చీటర్ కాకపోయినా నమ్మొచ్చో లేదో, మోసపోతాం. కరెక్ట్. ఒక ఏజెంట్ వాళ్ళు కుప్పకూలిన కంపెనీ అని చెప్పింది ఏదో టాపిక్. అందరూ చేస్తారంటే అందరూ చేయరండి. ఎవ్రీ డిపార్ట్మెంట్, మా రియల్ ఎస్టేట్ ఏ డిపార్ట్మెంట్ లో లేదు.
అన్ని డిపార్ట్మెంట్లో మోసం చేసే వాళ్ళు మనం మోసపోయినంతకాలం నీకు అవకాశం ఇచ్చిన మోసం చేస్తూనే ఉంటారు. డెఫినెట్లీ. భయపెడడం అని ఎప్పుడు భయపెడుతూనే ఉంటారు. సో అది మెయిన్ కన్సర్న్. ఏబిసిసి ఏంటంటే ట్రై టు బీ క్లోజర్, ఆల్వేస్ బీ క్లోజర్ టు ది కస్టమర్, గివ్ హిమ్ ఏ కంఫర్ట్ జోన్, బియాండ్ బౌండరీస్ వెళ్ళాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. ఇప్పుడు కస్టమర్ ఎందుకు కొంతమందికి లోన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది అమౌంట్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది వాస్తు ప్రాబ్లం ఉంటుంది. యువర్ లెగ్స్ ఇన్ ద కస్టమర్ షూస్ అండ్ థింక్, ఇఫ్ యూ ఆర్ ఏ బయ్యర్, విల్ యూ బై దిస్ ప్రాపర్టీ? ఓకే, డెఫినెట్లీ, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. అది తెలుసుకున్నప్పుడు నీకు రిఫరల్, నా దగ్గర చాలా మంది రిఫరల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. అంటే రిఫరల్ అంటే మీరు కొన్నారు, యు ఆర్ హ్యాపీ, వన్ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు ఓన్లీ 10 people. డెఫినెట్లీ. అన్సాటిస్ఫైడ్ కస్టమర్ పని కట్టుకుని 100 మంది చెప్తాడు. ఎవరికి లాస్? మీకే కదా. కరెక్ట్. నా దాంట్లో నేను చేసిన thousands of deals, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే 35-40% ఆర్ రిఫరల్ కస్టమర్. అంటే నేను ఏం మార్కెటింగ్ చేయలేదు, లీడ్ జనరేషన్ కాస్ట్ ఖర్చు పెట్టలేదు. మీరు రీసెంట్ గా కూడా ఎన్ఆర్ఐ నుండి ఒక ఆయన తీసుకున్నారు, నార్త్ కెరోలినా అని. ఆయన దగ్గర నుండి నాకు 5 deals వచ్చాయి. నేనేం మార్కెటింగ్ చేయలేదు, ఆయనే మార్కెటింగ్ చేస్తున్నాడు. ఈ సార్ దగ్గరికి వెళ్ళండి, బాగా చేస్తారు. ఆ బ్రాండ్ వచ్చిందంటే ది మోస్ట్ సక్సెస్ఫుల్. డబ్బు వెనకాల మనం మన వెనకాల డబ్బు రావాలి. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. వెన్ యూ బికమ్ ఏ క్లోజర్ టు ది కస్టమర్, దే విల్ ఓపెన్. అంటే అసలు ఫస్ట్ భయపడతారు, మీకు చెప్పాలా లేదా, వీడు ఎక్కడ ముంచుతాడో నన్ను. ఎందుకంటే మార్కెట్ లో అలా ఉన్నది. మీరు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, బట్ పక్కన చెడ్డవాళ్ళు ఉన్నాడు, మిమ్మల్ని కూడా చెడ్డవాళ్ళు కీడించి మేలేంచారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ ని ఎలా చూస్ చేసుకోవాలి, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ డిగ్రీలో 3 hours ఎగ్జామ్ రాయాల్సిన క్వశ్చన్. నిజంగా అవసరం సార్, ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని చూస్ చేసుకుంటేనే తర్వాత మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా దాని తర్వాత ప్రతిఫలం, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మనకు ఒక 10 years ఉండాలని ఏజెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మంచి క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది బయర్స్ కానీ సెల్లర్స్ కానీ తెలియాల్సిన అవసరం ఎంత. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మాట్లాడాను, మళ్ళీ మీరు అడిగారు కాబట్టి. ఒక ఏజెంట్, అసలు మీకు ఏజెంట్ ఎందుకు కావాలి? మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి, మీకు అంత అవగాహన, కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండడం వేరు, ఎక్స్పర్టైజ్ వేరు. కరెక్ట్. అసలు ఏ ప్రాపర్టీస్ కొనాలి, ఎక్కడ కొనాలి, అసలు ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా, ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, మన బడ్జెట్ లో ఉన్నాయి, ఇవన్నీ ఏజెంట్ దగ్గరే ఉంటుంది ఇన్ఫర్మేషన్. అయితే చాలా మంది బయర్స్ కి సెల్లర్స్ కి వచ్చే సందేహం అంటే వాడికి 2% ఎందుకు ఇవ్వాలి? మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, చూస్తుండగా సూది జాగా వదలం, చూడకుండా ఏనుగు పోయినా వదులుకుంటాం. ఎందుకంటే మీరు యూఆర్ లుకింగ్ ఎట్ 2%, యాజ్ ఏజెంట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ 90% ఆఫ్ సేఫ్టీ. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అసలు ఏజెంట్ ద్వారానే వెళ్తారు. దట్స్ వెరీ హైలీ అప్రిషియబుల్. అప్పుడు ఏమవుతుంది, 2% పోయినా 98%, 120% సేఫ్ ఉంటుంది. టుమారో హీ ఈజ్ రెస్పాన్సిబుల్, హీ క్యాన్ బి క్వశ్చన్, హీ ఈజ్ అకౌంటబుల్. కానీ అది ఎప్పుడు వస్తుంది అంటే, ఆ ఏజెంట్ సెలెక్ట్ చేసుకున్నట్టు మీరు అడిగిన పైన 10 పాయింట్లు చెప్తాను, అన్ని చెప్పలేము కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక 3-4 ఏజెంట్స్ తో మాట్లాడండి, ఒకరు తెలియకుండా ఒకరితో మాట్లాడి ఒక 15 minutes to ½ hour స్పెండ్ చేయండి. నలుగురితో మాట్లాడి ఒక ఇమేజ్కి వస్తాం మనం. నలుగురిలో 0 డౌన్ చేసుకుని మీ నలుగురిలో ఎవరు నచ్చారు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ నాలెడ్జ్, ఆ ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నట్టు ఏ పారామీటర్స్ చూడాలి. ఈజీ ఏ ప్రొఫెషనల్ గా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో లేటెస్ట్ సబ్జెక్ట్ ప్రొఫెషనలిజం. ఒకప్పుడు ప్రొడక్షన్ ద్వారా డబ్బులు ఎక్కువ వచ్చేవి, ఇన్కమ్ గవర్నమెంట్. ఇప్పుడు సర్వీసెస్ ద్వారా ఎక్కువ వస్తాయి. సాఫ్ట్వేర్లు ఏమి ఇస్తాను, ప్రొడక్ట్ ఏమి ఇవ్వరు కదా, సర్వీసెస్. సో రెండోది, ఆయనకి జోగ్రఫికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది, లీగల్ నాలెడ్జ్ ఎంత ఉంది, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఎంత ఉంది, కస్టమర్ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఓనర్స్ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఆఫీస్ ఉందా, అతా ఉందా, పతా ఉందా, వెబ్సైట్ ఉందా, రేరా లైసెన్స్ ఉందా, ఇవన్నీ అడిగినప్పుడు ఇవన్నిటికంటే మీకు వాల్యూ ఇచ్చిన తత్వం ఏముంది, ఆయన దగ్గర ఏముంది వాల్యూడ్స్. అంటే ఇప్పుడు మీరు పెట్టుకుంది జస్ట్ ప్రాపర్టీ చూపించడానికి కదా. ఒక ఏజెంట్ తాలూకా సర్వీస్ చాలా మంది తెలియదు. ప్రాపర్టీ చూపిస్తే ఏజెంట్ కాదండి. మీ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి, సరైన ప్రాపర్టీ ఫిల్టర్ చేసి చూపించాలి, సైట్ విజిట్ చేయాలి, తర్వాత అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేయాలి, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అంటారు. మాకున్న కన్సిడరేషన్స్ అని తన కన్సర్న్ గా తీసుకొని చేయాలి. అదే విధంగా ప్రైసింగ్ ఎలా ఉంది, ఈ నెగోషియేట్ చేయగలుగుతాడా మన తరపున. ఇప్పుడు ఎప్పుడైనా బయ్యర్ సెల్లర్ డైరెక్ట్ పెద్ద డీల్లో కూర్చుంటే హాయ్ అనా అవుతుంది. అందుకనే ఇప్పుడు పొలిటికల్ లో కూడా 2 లీడర్ కూర్చుంటే రిజల్ట్స్ రావు. లాబింగ్ అంటారు, సంబడీ హ్యాస్ టు లాబీ. ఎందుకంటే సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బయ్యర్ ఒక సెల్లర్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి కోపం వస్తే ఎవరు, ఆయన తిట్టితే వర్కౌట్ కాదు, మనం తిట్టడానికి మనం ఉండాలి. శాండ్విచ్ అంటాం, బయ్యర్ ఒక పక్కన కొడితే సెల్లర్ ఒక పక్కన, మనం తట్టుకోవాలి. యూ షుడ్ బి లైక్ షాక్ అబ్జర్వర్. ఇప్పుడు అర్థం చేసుకొని విల్ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్, డీల్ చేసుకోవాలి. ఒక నెగోషియేషన్ ఏం పారామీటర్స్, ఏ నాలెడ్జ్ ఉంది,
పేమెంట్ టర్మ్స్ ఏమి ఇప్పిస్తాడు మనకి, రేషియో ఏముంటుంది, ప్రైస్ ఏముంటుంది, మార్కెట్ రేట్ ఎంత ఉంది, గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, గైడ్ లైన్ వాల్యూ ఎంత, రిజిస్ట్రేషన్ డ్యూటీ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి కదా. సో ఎలా ఐడెంటిఫై చేయాలి అటువంటి ఒక ఏజెంట్ వెరీ ప్రొఫెషనల్? జూబ్లీహిల్స్ ఒక ప్రాపర్టీ 5 కోట్ల ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారు అని అడగాలి. ఈ ఏరియా నువ్వు ఏం చేసావు, ఇంత గత ముందు 1 year లో ఏమైనా డీల్స్ చేసావా, చేస్తే ఎవరితో చేసావు, ఎన్ని చేసావు, వాళ్ళ రిఫరెన్స్ నెంబర్లు ఇస్తాం. మన టెనెంట్ లో అడిగే మాట్లాడుకున్నాం కదా, వెన్ ఎవర్ ఓనర్ వాంట్స్ టు గివ్ ప్రాపర్టీ యు హావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్, రిఫరెన్స్ ఆఫ్ ది టెనెంట్, నువ్వు ఎంత ముందు ఇంట్లో ఎక్కడున్నావు, వాళ్ళతో మాట్లాడు. బెనికెట్ అంటే ఏదో ఇష్యూ ఉందని అర్థం. ఇక్కడ కూడా రిఫరెన్స్ ఇవ్వమంటే మనం ఎక్కువ 3-4 మీరు డీల్ చేసిన కస్టమర్స్ ఈ ఏరియాలో, ఆయన ఉప్పల్లో డీల్ చేసి ఉండొచ్చు, ఇక్కడ డీల్ చేస్తే ఇవ్వకూడదు. ఆయన మన ఎక్కడ డబ్బులు పోగొట్టుకుంటే అక్కడే తిక్కోవాలి. గుంటూరులో పోగొట్టుకుని హైదరాబాద్ దొరకవు కదా. పర్సన్ షుడ్ బి ఫెమిలియర్ విత్ దిస్ బంజారా జూబ్లీహిల్స్ లాస్. ఎందుకంటే ఇక్కడ లా వేరు, గట్కేశ్వర్లో లా వేరు, తెల్లాపూర్లో లా వేరు, షాద్నగర్ లో లా వేరు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో యూ ఐడెంటిఫై ఏ పర్సన్ బై ఆస్కింగ్, did you work in Jubilee Hills area? If you have worked, how long you have been working? Who are your customers and who are your, can you give me 2 owners and 2 sellers references? ఆ ఏరియాలో 5 సంవత్సరాల కింద రేట్ ఎంత ఉంది అని అడగారు. చెప్పలేరు. 90% డజంట్ నో. ఎందుకంటే ఎవరో చెప్పారు రోడ్డు మీద వెళ్ళి. మార్కెటింగ్ ఎట్లా పోయింది, ప్లాట్స్ లో టీమ్ స్ట్రెంగ్త్ ఉండాలి. బాస్ ఏమంటారు డైరెక్టర్ GM కి, నీ కింద 100 మంది ఉంటారు, వాడు మనిషి అంటూ కనిపిస్తే పేపర్ రాయిస్తాడు, డమ్మీ. అదే నేను ఇంటర్వ్యూ చేసినట్టు చాలా మంది అడుగుతాను, నీ దగ్గర ఎంతమంది టీమ్ మెంబర్స్, 500 మంది ఉన్నారంటారు. మరి ఇప్పుడు నేను జూమ్ మీటింగ్ అరేంజ్ చేస్తే ఎంతమంది, 500 మంది వస్తారు, మీటింగ్ కి రాస్తారు, 25 మంది వస్తారు అంటే వాటి సంఖ్య 25 మంది అంతే. అది క్లారిటీ ఉంటుంది. అట్లా ఇక్కడ ఎప్పుడైతే అడిగాడో రిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు. 5 సంవత్సరాలు నేను అడిగారు, 5 సంవత్సరాలు రేట్ ఎలా పెరిగింది చెప్తాను. గోల్డ్ నేను 100 సంవత్సరాలు చెప్తాను. 1930లో తులం 30 రూపాయలు ఉండేది 10 గ్రాములు. ఈ రోజు అంతే 1993లో 4500 ఉండేది. 2011-12లో 28,000 ఉండేది. మొన్న కరోనా వరకు అప్పుడు 50,000 నడిచింది, ఇప్పుడు 65-66 వచ్చింది. అంత అనాలిసిస్ ఇవ్వగలిగారు ప్రాపర్టీకి కూడా. 1970లో ప్రాపర్టీ ఎంత ఉంది, 2000లో ఎంత ఉంది, 2010లో ఎంత ఉంది, అప్పుడే కదా మీకు తెలుస్తుంది. మీరు నెగోషియేట్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి కదా. డెఫినెట్లీ.